పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదసన్నిధికి వస్తున్నాం. దేవా, మీరు మాతో మాట్లాడండి. మా జీవితాల్లో వచ్చే కష్టాల మధ్య మీ పట్ల మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి. అయ్యా, మా హృదయాలను తెరిచి మీ వాక్యాన్ని స్వీకరించేలా మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగము యోబు జీవితములో అత్యంత చీకటి గడియను తెలియజేస్తుంది. యోబు అంటే కేవలం ఒక ధనవంతుడు మాత్రమే కాదు, దేవుని దృష్టిలో నిందారహితుడు, యథార్థవంతుడు అని సాక్ష్యము పొందిన వ్యక్తి. అయితే సాతాను శోధన వల్ల ఒక్క రోజులోనే తన ఆస్తిని, అంతస్తును, తన సంతానాన్ని కోల్పోయి చివరకు ప్రాణాపాయ స్థితిలో బూడిదలో కూర్చున్నాడు. అలాంటి స్థితిలో అండగా ఉండాల్సిన భార్య నోటి నుండి వచ్చిన మాట ఇది. నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ మనము గమనించాలి, ఆమె కేవలము యోబును నిందించడం లేదు, యోబు కలిగి ఉన్న యథార్థతను ప్రశ్నిస్తుంది. ఇంత జరిగినా ఇంకా ఆ దేవుని పట్టుకొని వేలాడుతున్నవేంటి? ఆ భక్తి నిన్నేమి కాపాడింది అని లోకము అడిగే ప్రశ్నే ఆమె అడిగింది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మన జీవితాల్లో కూడా కష్టాలు రాగానే మన చుట్టూ ఉన్నవారు లేదా మన సొంత మనసే లాంటి ప్రశ్నలు వేస్తుంది. కానీ యోబు సమాధానము మనిషి ఇచ్చేది కాదు, ఆత్మ ఇచ్చే బలమైన సాక్ష్యము. ఆ యథార్థత వెనుక ఉన్న రహస్యాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రియులారా, ఏ సమయములోనైనా మనము మన భక్తిని, మన యథార్థతను మార్చుకోవద్దు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూలతలో కూడా దేవుని ఆనుకొని ఆయన కొరకు రోషము కలిగి జీవించాలి. ఈ రోజున ఈ వాక్యము వింటూ విశ్వాసిగా ఉన్న నీవు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులను చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇటువంటి అప్పుడే నీ భక్తి, నీవు దేవుని పైన విశ్వాసము ఎంత ఉన్నదో అనే విషయాన్ని తెలియజేస్తుంది. నీవు దేవుని కోసము కష్ట సమయంలో ఎలా ధైర్యముగా నిలబడగలవు అని నీకే అర్థమవుతుంది. లేఖన భాగమును గురించి ఆలోచిస్తే యోబు సమస్తమును కోల్పోయాడు. తన బిడ్డలను కోల్పోయాడు, తన మందలను, సేవకులను కోల్పోయాడు, తన యొక్క ఆస్తిపాస్తులను కూడా కోల్పోయి ఏమీ మిగలకుండా తుడిచిపెట్టుకుపోయి అనారోగ్యము వచ్చింది. ఇవన్నీ కూడా ఒక్కనికే ఒక్కసారి సంభవించాయి. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు మంచి విశ్వాసంలో ఉన్నారు, ప్రతిరోజు వాక్యానుసారముగా జీవిస్తున్నారు, ప్రార్థన లేనిదే పని ప్రారంభించరు, ఎవరికి అపకారము చేయరు. ఇలా ఉన్నటువంటి మీ జీవితంలో యోబుకు జరిగిన వాటిలో ఒకటి జరిగినా మీరు అలానే భక్తిని కొనసాగించగలరా? ప్రియులారా, హృదయాన్ని కదిలించే ఒక యథార్థమైనటువంటి సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితము ఒక చిన్న గ్రామంలో ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయనకి ఏకైక కుమారుడు. ఆ కుమారుడంటే దంపతులకు ప్రాణం. ఒకరోజు ఒక ఘోరమైన ప్రమాదంలో ఆ కుమారుడు చనిపోయాడు. చుట్టుపక్కల వారు, బంధువులందరూ వచ్చి, నువ్వెంతలా దేవుడిని నమ్ముకున్నావు కదా, నీ కొడుకును ఎందుకు కాపాడలేకపోయాడు నీ దేవుడు? ఇక ప్రార్థనలు ఆపేయి అని హేళన చేశారు. ఆ దైవజనుడు కన్నీటితో ఇలా అన్నాడు, నా దేవుడు నా కొడుకును నాకిచ్చినప్పుడు నేనెంతో సంతోషించాను, ఆయన తిరిగి తీసుకున్నప్పుడు కూడా అంతే కృతజ్ఞతతో ఉంటాను. ఎందుకంటే ఆయన నా కొడుకు కంటే గొప్పవాడు. నా కొడుకు చనిపోయాడని నేను దేవుణ్ణి దూషిస్తే నేను దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుడిచ్చే దీవెనలను ప్రేమించాను అనర్థము. ఈరోజు
ఆయన చూపిన నిశ్చలమైన విశ్వాసము చూసి ప్రియులారా, ఆ గ్రామములో ఎందరో మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, ఆ దైవజనుని వలె ఈరోజు జీవాక్యము వినుచున్న మీరు కూడా దేవుని కోసము అలాంటి పరిస్థితిలో నిలబడగలరా? కష్టమే కదా. ఆ బాధను, అటువంటి భయంకరమైనటువంటి సమస్యను ఓర్చుకోలేము. ఒకవేళ ఓర్చుకున్నా సరే మునుపటి భక్తి ఈరోజు ఉంటుంది అనే గ్యారెంటీ లేదు. ఈ రోజుల్లో ఏదో జరగాల్సిన పని కూడా లేదు. ప్రియులారా, పాస్టర్ గారు ఒక మాట గట్టిగా అంటే, ఏదైనా విషయంలో గద్దిస్తే మొత్తానికి దేవుణ్ణి విడిచిపెట్టే వారు కూడా ఉన్నారు. ఒక మనిషి కోసము, మనిషి మాటను బట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని తృణీకరిస్తారు. పాస్టరే కదా అలా మాట్లాడింది, దేవుడు కాదు కదా, నేనెందుకు కలవరపడాలి అని అనుకోరు. అన్యులలో కలిసిపోతూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు, శోధన మనకు ఎదురైనప్పుడు మన యథార్థతను మనము వదిలివేయొద్దు. కోట్ల రూపాయల అప్పుండి నువ్వు దానిని కట్టలేని పరిస్థితుల్లో ఉండి ఎవరైనా వచ్చి ఒక తప్పు చేస్తే, ఒకరిని మోసము చేస్తే నీకు ఆ డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నీ అప్పు తీర్చుకోవచ్చు అని చెప్పినా, అటువంటి అవకాశము నీ ముందు ఉన్నా దానిని తృణీకరించడమే యథార్థత. అదే నీ యొక్క భక్తి. యోబుకు అన్నీ పోయినా సరేలే అనుకుంటూ ఉండగా శరీరమంతా కుర్పులు వచ్చేశాయి. సమస్తము పోయినా నేనైనా ప్రాణముతో ఉన్నాను కదా, అదే చాలు అనుకుంటూ ఉంటూ ఉండగా ఇదో కొత్త సమస్య. ఆ కురుపులు కలిగించేటటువంటి దురదను తట్టుకోలేక యోబు చిల్లు పెంక తీసుకుని బూర్దలో కూర్చున్నాడు. అది చూసిన తన భార్య అంటుంది, ఇంకా ఎందుకు మౌనముగా ఉన్నావు? బిడ్డలు పోయినప్పుడేం మాట్లాడలేదు, ఆస్తులు పోయినా ఎటువంటి స్పందన లేదు, పశువులన్నీ కోల్పోయినప్పుడు మౌనము పాటించావు. సరేలే అనుకున్నా, మహారాజులా బ్రతికావు. నీ దగ్గరికి అనేక మంది సలహాల కోసము, డబ్బు కోసము వచ్చేవారు. ఇప్పుడు చూడు, నువ్వు బూడిదలో కూర్చొని ఎంత నీచముగా ఉన్నావో అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంది. నీ యథార్థతను ఇప్పటికైనా విడిచి దేవుని దూషించి మరణముఖము అంది. అవును ప్రియులారా, కష్టము వచ్చినప్పుడు మనకు కూడా వినబడుతుంటాయి. నువ్వు విశ్వాసములో ఎంతో బాగా కొనసాగావు, నువ్వెంతో గొప్పగా జీవించావు, నువ్వు కాలు కూడా క్రింద పెట్టకుండా పెరిగావు, ఏది తక్కువ కాకుండా నువ్వు జీవించావు. ఇప్పుడే సయ్యని నమ్ముకొని కష్టాలు అనుభవిస్తున్నావు, నిందలు పడుతున్నావు, ఎన్నడూ నువ్వు చూడని దరిద్రతను చూస్తున్నావు. ఇంకెందుకు ఈ మార్గంలోనే వెళతా అంటున్నావు? యేసయ్యను వదిలివేసిరా? ఇంకెందుకు నువ్వు భక్తిని, ఇంకెందుకు ప్రార్థనలు చేస్తున్నావు, ఇంకెందుకు మందిరానికి వెళుతున్నావు అనే మాటలు నీకు కూడా వినబడుతున్నాయేమో. అయినా సరే రే సహోదరి సహోదరులారా, నీ భక్తిలో చలనాన్ని రానివ్వకు. నీకున్న శోధనలను బట్టి దేవుణ్ణి ఎక్కడ తక్కువ చేసి మాట్లాడకు. దేవుని నామానికి అవమానకరముగా ప్రవర్తించకు. ఎందుకు అనంటే, దేవుడు పరిస్థితులను ఏకకాలంలో మార్చగల సమర్థుడు. యోబుకు ఏది లేదు, అంతా పోయింది అనుకున్నారు, కానీ పోయిన దానికంటే రెండంతలు పొందుకున్నాడు. కాబట్టి నువ్వు చెప్పాలి, ఎవరైతే నీ భక్తిని అపహాసిస్తున్నారో, కించపరుస్తున్నారో వారితో రోజు ధైర్యముగా చెప్పాలి, ఏది ఏమైనా నా యేసయ్య కోసమే జీవిస్తాను, ఆయనే నా పరిస్థితిని మారుస్తాడు, నన్ను కరుణిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో పలకాలి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన భక్తి కేవలము మేలు పొందుకోవడానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది, కానీ విశ్వాసము కాదు. యోబు భార్యకు దేవుడిచ్చే దీవెనలు మాత్రమే తెలుసు, కానీ యోబుకు దేవుడెవరో తెలుసు. అందుకే ఆమె దేవుణ్ణి దూషించమంది, కానీ యోబు దేవుణ్ణి ఘనపరిచాడు. మీ జీవితంలో కూడా ప్రార్థన చేసిన సమాధానము రానప్పుడు, కన్నీళ్లు ఆగనప్పుడు, అందరూ మిమ్మల్ని వదిలేసినప్పుడు మీరు యోబులా నిలబడగలరా? గుర్తుంచుకోండి, దేవుడు మౌనముగా ఉన్నాడంటే ఆయన పని చేయడము ఆపేశాడని అర్థము కాదు. ఆయన మిమ్మల్ని శోధనలో మలుస్తున్నాడు. మీ యథార్థతను లోకానికి నిరూపించాలనుకుంటున్నాడు. యోబు అంత్య దశను దేవుడు ఆశీర్వదించినట్లుగా మీ ఓర్పుకు ప్రతిఫలముగా
రెండంతల ఆశీర్వాదము మీ ముందుకు వస్తుంది. శోధన తాత్కాలికమే కాని యథార్థత ఇచ్చే బహుమానము నిత్యమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సమయము మించిపోకముందే దేవుని వాక్యము మీ హృదయ తలుపులు తడుతూ ఉండగా ఒక్క నిమిషము మౌనముగా ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా యోబు భార్య ఎదుర్కొన్నటువంటి గందరగోళములో ఉన్నారా? నేనింత భక్తిగా ఉన్నాను కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు? దేవుడు నన్ను మర్చిపోయాడా? అసలు ప్రార్థన చేయడం వల్ల ఉపయోగము ఉందా అని లోపల మదన పడుతున్నారా? మీ విశ్వాసము ఊగిసలాడుతుందా? పరిస్థితులు అనుకూలించినప్పుడు దేవుని మీద కోపము రావడము సహజము. కాని యోబు వలె నేను పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోను, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పగలిగే ధైర్యము మీకు కావాలా? ఎవరైతే ప్రభువా, నా కష్టాల కంటే నీవే గొప్పవాడివి, నేను నమ్ముతున్నానని తీర్మానము చేసుకుంటున్నారో, ఎవరైతే లోకము నన్ను నిందించినా నా యథార్థతను నేను వదులుకోను అని పట్టుదల కలిగి ఉన్నారో, ఎవరైతే నా విశ్వాసాన్ని క్షమించి నన్ను బలపరచు అని అడుగుతున్నారో, అలాంటి వారు దయచేసి మీ స్థలాల్లో లేచి నిలవబడండి లేదా మోకరించండి. ఇది దేవునితో మీరు చేసే వ్యక్తిగత నిబంధన. మీ కన్నిటిని చూస్తున్న దేవుడు, మీ నిశ్శబ్ద వేదనను వింటున్న తండ్రి ఈరోజు మీకు ఒక కొత్త బలమును ఇవ్వబోతున్నాడు. సాతాను మిమ్మల్ని ఓడించాలని చూస్తున్నాడు, కానీ దేవుడు మిమ్మల్ని కిరీటముగా మార్చాలని చూస్తున్నాడు. మీ హృదయాలను ప్రభువుకు అప్పగించండి. ప్రభువా, యోబును ఆదుకున్న నీ హస్తము నన్ను కూడా ఆదుకుంటుందని నేను నమ్ముతున్నాను అని మీ మనసులో చెప్పుకోండి. ఆయన మిమ్మల్ని చేయి విడవడు, మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయడు. కాబట్టి మీరున్న స్థితిలో మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవైన మా తండ్రి, ఈ పవిత్ర వాక్యము ద్వారా మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ దినము ఈ పవిత్ర వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, యోబు భార్య మాటలు విన్నప్పుడు మాకు బలహీనతలు గుర్తొస్తున్నాయి. మేలు జరిగినప్పుడు నిన్ను స్తుతించి, కీడు ఎదరవగానే నిన్ను ప్రశ్నించే మా స్వభావాన్ని క్షమించండి. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ముఖ్యముగా నేనెంత ప్రార్థించినా నా కష్టాలు తీరడము లేదు అని కృంగిపోతున్న వారిని మీ ఆత్మతో నింపండి. సాతాను వేసే ప్రశ్నలకు, లోకము చేసే హేళనలకు వారు వెరవకుండా యోబు వలె నిశ్చలమైన విశ్వాసముతో నిలబడే శక్తిని దయచేయండి. వారి కన్నీటిని నాట్యముగా మార్చండి. శోధనలో ఉన్న వారికి నీ కృప తోడుగా ఉంచండి. మేము పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి మాత్రమే కాక, అయ్యా, నీవు మా దేవుడవైనందుకే నిన్ను ఆరాధించే యథార్థ హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ దినము వివాహ వార్షికోత్సవాలు, జన్మదినములు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉండగా జ్ఞాపకము చేసుకుని నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. ప్రాముఖ్యంగా శారీరక మానసిక రుగ్మతులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సంబంధిత వ్యాధులు, హృదయ సంబంధిత వ్యాధులు, పక్షవాతముతో బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, అంధకార సంబంధమైన శక్తుల చేత బంధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హెచ్ఐవి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న, కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆ రీతిగానే నా తండ్రి, ఇదిగో కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, అకమాలు లేక నా తండ్రి కన్నీరు కారుస్తూ, ఇబ్బంది పడుతూ, వేదనతో మీ వైపు చూస్తూ ఉండగా
అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి బిడ్డలకు నా తండ్రి అకామాలు వచ్చులాగున స్వేచ్ఛగా పని చేసుకునే అనుమతి వచ్చేలాగున కృప చూపండి. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి వారి పై అధికారుల ద్వారా వారి యజమానుల ద్వారా నా తండ్రి హింసింపబడుతూ వేదనకు గురి అవుతున్న చోట పై అధికారులతోని యజమానులతో మీరు మాట్లాడండి. ఇదిగో నీ బిడ్డలను ప్రేమించలాగున వారిని మార్చమని వేడుకుంటున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీ స్థాల్లో పెడుతూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేసి ఇప్పటి వరకు రాసిన రాయబోయే ప్రతి పరీక్షలో శ్రేష్టమైన విజయము బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.